రాజన్ చేసిన తప్పులు నిరూపించడానికి ఇంకా సాక్షుల్ని విచారించడానికి ప్రాసిక్యూషన్ వాళ్ళకి ఈ కోర్టు అనుమతిస్తోంది. కానీ ఆ కారణం వల్ల విచారించడం అయ్యే వరకు ఒకరిని జైల్లో పెట్టడం హ్యూమన్ రైట్స్ కోడ్కి వ్యతిరేకంగా ఉంది. అందుకే రాజన్ కి ఈ కోర్ట్ ఇప్పుడు కండిషనల్ బెయిల్ ఇస్తోంది. ఎవరయ్యా అది? నేనే లిబి, రాజన్ బామర్దిని, రాజన్ బావనే. ఒక 3,000 రూపాయలు ఫైన్ కట్టు. కోర్టు అయ్యే వరకు చేతులు కట్టుకుని ఉడితేనే కూర్చోవాలి. ఇటు చూడు, ఇప్పుడు జామీన్ మాత్రమే దొరికింది. బయటకు వచ్చి ఏ ప్రాబ్లమ్స్ చేయకూడదు. సార్ అలాంటి పనులని ఆపేస్తాను సార్ నేను. మంచి. ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఉంది కదా, ఇప్పటి వరకు జీవితం తప్పైందని ఒక అమ్మాయి నేర్పించింది కదా, ఎలా నా అమ్మాయిని ఖచ్చితంగా కనిపెట్టాలి. ఏది ఆ లెటరా? మీరు ఆఫీస్కి వెళ్ళి ఇతను ఎంత ఇవ్వాల బ్యాలెన్స్ చూడండి, వెళ్ళండి. ఆ లెటర్స్ అన్ని ఇంకా వస్తున్నాయరా? రోజు వస్తూనే ఉంది. ఇప్పుడు మొత్తం 6 లెటర్లు నా దగ్గర. ఇదేదో బాగుందే. ఆవిడ గురించి డీటెయిల్స్ ఏదైనా తెలుసా? వచ్చిన లెటర్ చూస్తే పెళ్ళైన అమ్మాయిలా ఉంది, కానీ అదేం తప్పులేదు సార్. నేను కూడా ఫ్రెష్ పీస్ కాదు కదా. అదే. తర్వాత నువ్వు తన గురించి విచారించుతూ తన చుట్టూ తిరగడం వాళ్ళ ఆయనకి తెలిస్తే కొత్త ప్రాబ్లం అవుతుందిగా. సమస్య ఉంది సార్. సమస్య వాడైతే వాడిని లేకుండా చేస్తాను. తర్వాత కేసే కదా, అది మీరు చూసుకుంటారు. ఏంటి సార్ నువ్వు సీరియస్ గానే చెప్తున్నావు? అయితే నేనేం చేయాలి సార్, మీరే చెప్పండి. ఇప్పుడే నీకు జామీన్ దొరికింది. నువ్వు వేరే ప్రాబ్లమ్స్ ఏది చేయకూడదు. నువ్వు ఒకవేళ తనని మొట్టమొదటిసారి చూసేటప్పుడు తను నీకు బాగా నచ్చిందంటే చెయ్యి పట్టుకొని లాక్కరారా, నీకు డివోర్స్ నేను ఇప్పిస్తాను రా. అలాగే ఒక రూట్ ఉంది కదా. ఏమనుకున్నావు? వర్లేదు కదా సార్, ఆలోచన తట్టలేదు సార్ నాకు. నేను కనిపెట్టిన వెంటనే మీకే ఫోన్ చేస్తాను నేను. తర్వాత తిన్నగా తీసుకొచ్చి మీ దగ్గర నిలబెడతాను. మిగతా విషయాలంతా మీరే చూసుకోవాలి. ఓకే. త్వరలోనే ఆ చెత్త నాయాల దగ్గర నుంచి తనకి విడుదల దొరికి నీ భార్యగా తను బతకాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఫిష్ గుడ్ సార్. అయ్యో, చాలా సంవత్సరాలు నాకు కలిగిన బాధ వల్ల నేను వారిని వశీకరించి రప్పించాను. అంత త్వరగా నా బందీ నుంచి విడిపోయి వెళ్లడానికి నేను ఒప్పుకుంటానా? తను కోపంగా చూసే తన కళ్ళని చూడలేక అతను కష్టపడ్డాడు. దేవి మాట్లాడుతూనే ఉంది. ఒకటి తెలుసుకోండి, మిమ్మల్ని కట్టడి చేసేది నేనే. నా చేతిలో ఉన్న 5 వేళ్లే. గట్టిగా కడితే ముడి విప్పుకోలేక మీరు బయటికి కూడా వెళ్లలేరు. ఆ విధంగా నేను ఎప్పటికీ చెయ్యను. మీకు నన్ను అలా పిలవడం అంటేనే ఇష్టమని నాకు తెలుసు. నేను లోపలికి రావచ్చా? అయినా నేను ఇంకా ఎందుకు పర్మిషన్ తీసుకోవడం? నా హస్బెండ్ ఇప్పుడు లేరు. అయితే నేను నిన్ను చూడడం కోసమే వచ్చాను. అవును, ఇంటికొచ్చిన మనిషిని కూర్చోమని కూడా అనవా? రాజ్ ప్లీజ్, ఇక్కడ ఎవరు లేరు, మీరు బయటకు వెళ్ళండి. బాలే బాగుంది. తీసుకొచ్చిన తర్వాత కూడా బయటికి వెళ్ళాలా? ఏంటి మీరనేది? దావీదు బక్షేవీలో చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రేమ ఒకరిని తగ్గించిందంటే నేను ఎలా మారడానికైనా సిద్ధంగా ఉన్నాను. రాజ్, నేను ఎస్, అనుమానమే అక్కర్లేదు. మీరు లెటర్ పంపించిన రాజునే నేను. మీరు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూడని లెటర్ను చూసి ప్రేమిస్తున్న రాజుని. రాజు మీనన్. అదంతా ఒప్పుకుంటాను, కానీ అసలు ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడికి మీరు రాకుండా ఉండాల్సింది. ఇక్కడికి రమ్మని నేను పిలిచానా? లేదు కదా. ప్లీజ్, నా హస్బెండ్ ఇక్కడికి వచ్చేలోపు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అయ్యో, మనోజ్ వచ్చేసారు. వెళ్ళు, వెళ్ళి తలుపు తెరువు. భావన. రాజ్ ప్లీజ్. కూల్, భయపడకు, ఏమీ కాదు. భావన, 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 తలుపు తెరు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేనా?
లేదు, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు నాకు బయట వినపడింది. ఆహా, అదంతా ఏం లేదు, ఊరికే బుక్ చదువుతున్నాను. ఇంత సౌండ్ గానా? మీరు వెళ్ళి ఫ్రెష్ రండి, నేను భోజనం సిద్ధం చేస్తాను. పదండి. మాయా, రాజ్ రాజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ నా జీవితం నాశనం చేయకండి రాజ్. హే, నువ్వెందుకు భయపడుతున్నావు? మీ హస్బెండ్తో నేను మాట్లాడతాను. నో రాజ్, ప్లీజ్. మనోజ్కి ఇదంతా తెలియదు. ప్లీజ్ రాజ్, నా మీద కాస్తైనా ప్రేమ ఉంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మీరెప్పుడు నాలోనే ఉంటారు, కానీ దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి. సరే, నేను ఇప్పుడు వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. ఎందుకంటే నా మనసులో ఉన్న నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నో రాజ్, నో రాజ్, ప్లీజ్ వద్దు. ఓకే ఓకే, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నేను ఇంకో రోజు వస్తాను. వెళ్ళొస్తాను. ఒకడు ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు అంటే అదేమీ పెద్ద సీరియస్ విషయం కాదు. మనలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కానీ పక్కనే ఎవరో ఉన్నట్లు బిహేవ్ చేసేటప్పుడే తను చెప్పేదంతా మన ఎవరికంటికి తెలియనట్లుగా ఒకళ్ళు ప్రశ్న అడుగుతుంటే బదులు చెప్పేటట్టుగా ఉంటే ఎలాగా? నిజంగా డాక్టర్, ఆ సమయంలో ఎలాగుంటుందంటే ఒక మోనో యాక్ట్ చేస్తున్నట్లే భావన బిహేవియర్. ఆ తరువాత అస్సలు ఏం తెలియనట్లు అటువంటి ఒక విషయం జరగనట్లుగానే ఉంటుంది. ఒకసారి తనకే తెలియకుండా ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. కానీ డాక్టర్ ముందు తనకే ట్రీట్మెంట్ చేయబోతున్నామని తెలిసినాక తను చాలా వైలెంట్గా వెళ్ళిపోయింది. మీ మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఎన్ని రోజులే ఉంటుంది? నా కూతురు చనిపోయిన తర్వాత. ఆ తర్వాత మీ భార్య ఎప్పుడు ఇంతేనా? లేదు డాక్టర్, ఇంతకు ముందంతా తను ఎవరితో మాట్లాడేది కాదు. ఎప్పుడన్నా తను ఫోన్లో మాట్లాడుతుందంటే తన బెస్ట్ ఫ్రెండ్తో మాత్రమే. అప్పుడు మాత్రమే తను కొంచెం సంతోషంగా ఉండటం చూసేవాడిని. పోయే కొద్దీ ఆ కాలు కూడా రావట్లేదు. ఓకే, ఏమిటో చూద్దాం. ఈ రోజు నుంచి ఏమీ జరగనట్టుగా మీ వైఫ్తో మీరు బిహేవ్ చేయండి. మీ ఇద్దరికి పెళ్ళైన కొత్తలో మీరు ఎంత ప్రేమగా ఆప్యాయంగా మీ భార్యతో ఉండేవారో అదే విధమైన ఇంటెన్సిటీతో ఇప్పుడు కూడా ఉండండి. ఆ తర్వాత చూద్దాం. అతి త్వరలో మన ముగ్గురు మీట్ అయ్యేలాగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేయండి. నన్ను ఒక డాక్టర్గా కాదు, ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయండి. ఇందులో కూడా ఉందే. ఏవండి, ఈరోజు సవారీ వెళ్ళటం లేదా? పనికి వెళ్ళలేదంటే ఆటో తుప్పు పడుతుంది. అక్కడ చూడు. ఎవరికేం తెలుసు? ఇలా చూడు, ఎప్పటి నుంచో ఏమిటో వెతుకుతున్నావు. నువ్వేమైనా PhD టెస్ట్ రాస్తావా? కొంచెం ఆరకుండా ఉన్నావే. బామర్ది, ఆ? ఇందులో 3 చోట్ల బాల్కనీ చెప్పుంది. అలాగా? ఒక లైన్ ఏంటో తెలుసా? ఆ. ఇంట్లో ఏ పని చేయనప్పుడు ఫ్లాట్ లో ఉన్న బాల్కనీకి వెళ్ళి ఊరికే ఆకాశాన్ని చూసుకుని నిలబడతాను. ఆ. అద్భుతమైన లైన్ చూసావా? బావా, అయితే వాడు ఎక్కడో ఫ్లాట్ లోనే కదా ఉన్నట్టు. అవును, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? బావ పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నారు? బామ్మది చెప్పింది నిజమే. ఒక్క హత్య కేసే ఇంకా అవ్వలేదు, అంతలోకి ఇంకోట. అసలు నీకు ఏమైందో నాకు తెలియదు. ఏయ్, ఇది బావను వెతుక్కుంటూ వచ్చిన కేసు. బావను ప్రేమించే ఒక అమ్మాయి. తన అడ్రస్ ఉందా ఇందులో? లేదే. అయితే అంతా మోసమే అనుకుంటా. అది భయంలో అయితే రాసి ఉంటుంది. వాళ్ళ అడ్రస్ బావ వెతుక్కుంటూ వెళితే భార్య భర్తలు ఇరుక్కుపోతారుగా. నువ్వు వెళ్తావా? ఓరి దేవుడా, అయితే తను సెకండ్ హ్యాండా? అయితే ఈయన కూడా అంతే కదా.
రాజా చెప్తున్నా ఇదొద్దు. ఏయ్, నువ్వు నోరు మూసుకొని ఎవరికి చెప్పకుండా ఉంటే చాలు. నా అనుమానం ఇతనికి పిచ్చెక్కిందా అని. మీకు తెలుసా, కొన్నిసార్లు నేను పిచ్చిదాన్లా, ఇంకొన్ని సమయాల్లో అమాయకురాల్లా ఉంటాను. నిజమే, ప్రేమ మనల్ని అలాగే మారుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. ప్రేమ ఒకడిని పిచ్చోడుగాను పనికిరానోడును చేసేసిద్ది. అప్పుడు మధ్యాహ్నపు ఎండ చంద్రుడిలా కనపడుతుంది, రాత్రుళ్ళు తెల్లవారులాగా సంతోషంగా ఉంటుంది. ఎంత జనం ఉన్నా కూడా మనం ఒక్కడే ఉన్నట్టుంటుంది. బాగా సంతోషంగా జీవించిన ఓ మనిషి ఇప్పుడు ఎలా అయిపోయారో చూసావా? వాడి ప్రేమ లేఖలు. ఇప్పుడు నేను ఏం చేశానో చూడు. బావా అక్కడ చూడు, నీ లెటర్లన్నీ తీసుకుపోతుంది. వాడి ముసిలి ప్రేమ అన్నిటినీ తగలబెడతాను. ఏయ్, నేను ఎవరినో చూపిస్తా. ఏం చేస్తున్నావే? నా బావ యొక్క జీవితం అక్కడ కాలిపోతుంది. ఇలా కొడుతున్నాడు. సరే వదిలే బా. ఏయ్, వెళ్ళవే నువ్వు ఇక్కడ నుంచే. వెళ్ళమని చెప్తున్నాగా, వెళ్ళ. నీ ఎవరితో లేకపోతే ఎవరు రాజు? మా బావ కళ అంతా నాశనమైంది. ఏంటి ఆ విషయం? ఓ లెటర్ వచ్చింది. ఇలా ఇవ్వు. ఏయ్, బావా నీకొచ్చిన లెటర్ ఇది. ఒకవేళ తనే అయ్యి ఉండొచ్చు. ఇదిగో పట్టుకో. ప్రియమైన రాజాకు, నన్ను క్షమించండి. ఇది నేను మీకు రాస్తున్న ఆఖరి లేఖ. చాలాసార్లు నాకు నా భర్త మీద చాలా కోపం వచ్చింది. కానీ అప్పుడు కూడా ఆయన నన్ను వదిలి వెళ్ళకూడదని మనసారా అనుకున్నాను. మీరికపై నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ఆశపడకండి. గుడ్ బై, మాయా. నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, నీ మీద నా ప్రేమ అనేది. ఇది పరిస్థితి. మీరే చెప్పండి, ఇలాంటి ఒక లెటర్ రాయాలంటే దానికి ఒక కారణం ఉండాలి కదా సార్. మీరు ఒక పెద్ద అడ్వకేటే కదా, దీనికి సమాధానం చెప్పండి. అదేంటంటే మీరు ఆలోచించి ఏం కష్టపడక్కర్లా, అది నేనే చెప్తాను. దీని వెనక వేరే ఎవరో ఉన్నారు. ఎవరు? ఇంకెవరు? ఆ యదవ, దాని మొగుడు. అలాగని దీంట్లో రాసిందా? సార్ ఎందుకని అలా రాయాలి? ఇవన్నీ ఆలోచించి కనిపెట్టేంతగా నాకు బుర్ర ఉంది. ఏనుగని, గుర్రం అని, తేనెని ఇవన్నీ చెప్పిన అమ్మాయి ఇప్పుడు నువ్వు రాయి రప్ప ఇనుము అంటుందంటే దీని వెనక వాడు తప్ప ఇంకెవరు ఉంటారు? మరి వాడిని లేకుంటే చేస్తే ఏంటి సార్? ఆ కేసుని మీరు వాదాడిస్తే చాలు. మీరేంటి సార్ నవ్వుతూనే ఉంటున్నారు? నేను సీరియస్ గా చెప్తున్నాను సార్. ఆ అమ్మాయికి వాడికి అసలు ఏ మ్యాచింగ్ లేదు. అది నీకెలా తెలుసురా? అది ఆడి గురించి కొంచెం అలా చెప్పిందిలేండి. ఆ అమ్మాయి బాగా బుక్స్ అంతా చదువుకునే రకమే సార్. ఆ అమ్మాయి రాసే లెటర్లన్నీ అలా కవితల్లాగా ఉంటాయి సార్. తన ఇంత తెలివిగల అయింది తన తాత దగ్గర నుంచే సార్. ఆయన కూడా సాధారణమైన మనిషి కాదు, చాలా ఫేమస్ అయిన ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఆ బుక్స్ అంతా ఈ అమ్మాయి దగ్గర ఇచ్చేశారు. అన్ని బుక్స్ ఒకే చోట పెట్టాలంటే ఆ ఫ్లాట్ లో తనకి ఒక రూమ్ అయినా ఉండాలి. ఛే, కానీ దాని మొగుడు ఆఫీస్ అవుతే రియల్ ఎస్టేట్ అనే ఒకే ఒక ఆలోచన మాత్రమే. నిజంగానే నేను ఒక రౌడీనే సార్. అలాంటి నా మీదే తనకు ప్రేమ వచ్చిందంటే తన మొగుడు ఎంత దుర్మార్గుడై ఉంటాడు మీరే ఆలోచించి చూడండి సార్. వాడికి అమ్మాయి మీద ఏం ప్రేమ లేదు. ఉన్న ఒకే ఒక పిల్లోడు చనిపోవడానికి కూడా వాడే కారణం. నువ్వెలా తెలుసు వాళ్ళకి? అది ఒక సస్పెన్స్, నేరుగా కలిసినప్పుడు చెప్తానని చెప్పారు సార్. ఇప్పటి వరకు రాసిన 6 లెటర్లో నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పిన అమ్మాయి చివరి లెటర్లో నీ గురించి ఆలోచనే లేదని చెప్తుందంటే దాని వెనక ఏదో ఉన్నట్టే కదా సార్. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను సార్, తను మాత్రం ఒక మాట అనిందంటే వాడిని చంపైనా సరే నేను తనని పెళ్లి చేసుకుంటాను. తన కోసం నేను అన్ని మార్చుకున్నాను సార్. ఇక మాట నేను అసలు మారలేను సార్. ఇప్పుడు ఈ లెటర్ నా దగ్గర ఉండటంలో నీకు ప్రాబ్లం లేదు కదా? సార్ నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం ఈ లెటర్ మాత్రమే. మిగతా అన్ని నా చెల్లెలు తగలబెట్టి చూడు, నేను నీ అడ్వకేట్ కదా, నువ్వు నన్ను చూసి భయపడలేదు. లేదు అలాగే చేయలేదు సార్. సార్ ఇచ్చేయండి సార్. సార్ నువ్వు రేపొద్దున మన ఆఫీస్కి వచ్చి మనం అక్కడ పెట్టి దీనికి ఒక దారి చెప్పు. నిజంగానే కదా సార్? ఖచ్చితంగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు.